త్రినేని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరాం అకాల మరణం ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. త్రినేని సీరియల్లో తిలోత్తమగా మంచి నటన కనబరిచిన పవిత్రకు టీవీ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా భావించారు. కానీ చిన్న వయసులోనే ఆమె తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. కర్ణాటకలో మాండ్య జిల్లా ఉమ్మడిహల్లి గ్రామానికి చెందిన పవిత్ర జయరాం గత 6 ఏళ్లుగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. నిన్నే పెళ్లాడతా సీరియల్తో తెలుగులో కెరీర్ మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు త్రినేని సీరియల్తో మంచి క్రేజ్ సంపాదించారు. అయితే పవిత్ర అసలు నటి కావాలని అనుకోలేదట. సినిమా డైరెక్టర్ కావాలన్నది ఆమె కోరికట. ఆమె కెరీర్ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచే మొదలైంది. ఈ విషయాన్ని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దర్శకత్వం అంటే తనకు చాలా ఇష్టమని, తాను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి నటిగా మారానని పవిత్ర చెప్పారు. ప్రస్తుతం పాటలను డైరెక్ట్ చేయడం మొదలుపెట్టానని ఆమె తెలిపారు. ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ చేయాలన్నది తన కోరిక అని అన్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే ఆమె పరలోకానికి వెళ్లిపోవడం బాధాకరం. సాధారణంగా సినిమా, టీవీ ఇండస్ట్రీలోకి వచ్చే చాలా మంది చిన్న నటులు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఎంతో కష్టపడి ఎదిగిన వారే. అలాగే పవిత్ర జయరాం కూడా చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డారట. చదువుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే హౌస్ కీపింగ్ పనులు కూడా చేశారట. మొత్తానికి ఆ కష్టాలన్నింటినీ అధిగమించి కన్నడ టెలివిజన్ ఇండస్ట్రీలోకి ఆమె అడుగుపెట్టారు. అక్కడ కొన్ని సీరియల్స్లో నటించినప్పటికీ తెలుగులో చేసిన త్రినేని సీరియలే పవిత్రకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కర్ణాటకలోని తన సొంతూరుకు వెళ్లిన తనను చాలా మంది తిలోత్తమ అని పిలుస్తారని ఇంటర్వ్యూలో పవిత్ర జయరాం చెప్పారు. పవిత్ర జయరాం జీవితంలో పెళ్లి కూడా ఓ చేదు అనుభవమే. ఆమె శివకుమార్ అనే వ్యక్తిని పెళ్లాడారు. వీరికి 2 సంతానం. అయితే భర్తతో మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. కానీ విడాకులు తీసుకున్నట్టుగా లేదు. ఎందుకంటే భూత్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పవిత్ర పోస్టుమార్టం జరిగింది. అక్కడ ఆసుపత్రి సిబ్బంది రాసుకున్న వివరాల్లో పవిత్ర భర్త పేరు శివకుమార్ అనే ఉంది. ఇదిలా ఉంటే తన తోటి నటుడు చంద్రకాంత్తో చాలా కాలంగా పవిత్ర జయరాం రిలేషన్లో ఉన్నట్లు సమాచారం.